రైట్. మనతో పాటు రాంబాబు గారు ఉన్నారు, ఏబీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నేత. అయితే తర్వాత అన్న ఎలా చూడొచ్చు అన్న అసలు అంటే కొంతమంది సెక్యులర్ వాదులు అనుకోవచ్చు, కొంతమంది ఏమో అసలు భారత్కి జై భారత్ అనము అన్నటువంటి నినాదాలు ఇచ్చినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు అసదుద్దీన్ లాంటి వ్యక్తి కావచ్చు, అఖిలేష్ యాదవ్ గారు భారత్ మాతాకి జై జై హింద్ అంటున్నారు. కానీ కొంతమంది ప్రొఫెసర్ల పేర్లు చెప్పుకొని వాళ్ళు ఈరోజు ఆపరేషన్ సింధూర్ని రక్త సింధూరం అంటూ కూడా చెప్తా ఉన్నట్టు పోస్టులు చేస్తున్నారు. దీనిని ఎలా చూడొచ్చు? అయితే భారతీయ సంస్కృతి ప్రకారము భారతదేశ స్త్రీల యొక్క 5వ తనానికి ప్రతీక అయినటువంటి సింధూరాన్ని తొలగిస్తే ఏ విధంగా ఉంటుందో ఈ ఆపరేషన్ సింధూర్ అనే ఆపరేషన్ ద్వారా భారతదేశం ప్రపంచానికి చాటి చెప్పింది. ఏం చేసిర్రు? ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత, ఆర్టికల్ 35A తొలగించిన తర్వాత సుందరమైనటువంటి కాశ్మీరంలో అక్కడ పర్యాటక పరంగా అభివృద్ధి చెందుతూ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు కానీ పౌరులకు కానీ అంటే వాళ్ళకు ఉపాధిని కల్పిస్తూ ఉంటే అక్కడికి పోయినటువంటి భారతదేశం యొక్క అమాయకమైనటువంటి పౌరుల మీద, పర్యాటకుల మీద ఉగ్రవాదులు వచ్చి కాల్చి చంపడం జరిగింది. 26 మందిని పొట్టన పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఏం చేసిర్రు? ఏం తప్పు చేసిర్రు? కేవలం వాళ్ళు హిందువులైనంత మాత్రాన్నే వాళ్ళని వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పేసి లేవా అని చెప్పేసి పాయింట్లు విప్పి మరి చూసిర్రంటే దీనికి ఉగ్రవాదానికి మతం లేదని చెప్పేసి ఎవరైతే విర్రవీగిర్రో, ఎవరైతే కారు కూతలు కూసిర్రో దీంతో తెలిసిపోయింది ముస్లింలే ఈ ఇస్లామిక్ ఉగ్రవాదం అని చెప్పి తెలిసిపోయింది. ఎవరైతే ఉగ్రవాదానికి మతం లేదని చెప్పిర్రో ఈ మొన్నటితో తెలిసిపోయింది ఏంటంటే ఉగ్రవాదానికి మతం ఉన్నది అది ముస్లింలు మాత్రమే అని చెప్పేసి వారు ఈ భారతదేశ స్త్రీల యొక్క 5వ తనాన్ని వాళ్ళు చెరిపేశారు. కాబట్టి ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశము పాకిస్తాన్ని దౌత్యపరంగా ఏకాకిం చేస్తూనే సింధు నది జలాలను ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూనే వ్యూహాత్మకంగా వివరించి వాళ్ళ దేశం లోపలికి 100 కిలోమీటర్ల లోపలికి పోయి బలవర్పూర్ లాంటి జైషే మహమ్మద్ సైనిక స్థావరం కానీ, తర్వాత ముజఫర్బాద్లోని తర్వాత లష్కరే తోయిబా స్థావరాలను కానీ కొట్టిందంటే అక్కడ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని కొట్టింది. కానీ అక్కడ ఉన్న పౌరులను కానీ తర్వాత సైన్యాన్ని కానీ లక్ష్యంగా చేసుకుని కొట్టలేదు. దాని లోపల కూడా భారతదేశం ఈ ప్రపంచానికి మానవతా దృక్పథాన్ని చూపెట్టింది తప్పిస్తే, భారతదేశం యొక్క హిందుత్వం ఏదో నేర్పిందో దాన్ని చూపెట్టింది తప్పిస్తే వీళ్ళలాగా వాళ్ళ సైన్యము మన సైన్యంతో పెట్టుకోలేక, వాళ్ళ ప్రభుత్వం మన ప్రభుత్వంతో పోటీ పడలేక, వాళ్ళ దేశం మన దేశంతో పోటీ పడలేక దొంగ దెబ్బ తీయాలని చూసిన ఉగ్రవాదులతో అట్లా దొంగ దెబ్బ తీయకుండా వాళ్ళ యొక్క స్థావరాలను లక్ష్యం పెట్టి కొట్టి ఈ భారతదేశ యొక్క పౌరుల యొక్క ఏదో కోరుకున్నారో దాన్ని నిలబెట్టింది. ఆ రోజు అందరూ శోకసంద్రంలో మునిపోయారు. ఈరోజు యువత కానీ భారతదేశ పౌరులు కానీ అందరూ హర్షాద్రేకాలు వ్యక్తం చేస్తున్నారు. మోడీ గారు ఏదో చెప్పిర్రో, మీరు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో మా భారతదేశంలోకి వచ్చి దొంగ దెబ్బ చేసి పౌరులను మీరు హతమార్చలు కదా, మీరు భూమి పొరలు ఎక్కడ దాక్కున్నా కానీ మిమ్మల్ని తీసుకొచ్చి చంపేస్తామని చెప్పిర్రో, గర్మే గుస్కర్ మారంగా అని చెప్పిర్రో, అదేవిధంగా మీ ఇంట్లోకి చొచ్చుకొని వచ్చి మిమ్మల్ని లేపేసారు. అది భారతదేశానికి ఉన్నంత దమ్ము. మా భారతదేశం యొక్క జోలికి వస్తే మేము మిమ్మల్ని మట్టు పెడతామని చెప్పేసి మరోసారి నిరూపించడం జరిగింది. గతంలో ఉరి కానీ బాలకోట లాంటి ఏవైతే దాడులు ఉన్నాయో ఆ దాడులకు మించిపోయేలా మమ్మల్ని 26 మందిని చంపితే మిమ్మల్ని 260 మందిని పుట్టన పెట్టుకుంటామని చెప్పి ఈ భారతదేశ పౌరులకు ఏదైతే హామీని ఇచ్చిండో ఆ హామీని ఈరోజు మోడీ గారు నిలబెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడైనా పాకిస్తాన్ తీరును మార్చుకోవాలి. ఈ దేశంలో ఉండుకుంటూ కొంతమంది ప్రొఫెసర్ల ముసుగులో, అర్బన్ నక్సలైట్ల ముసుగులో సింధూరం అంటే ఇదా, సింధూరం అంటే ఏదో మతానికి సంబంధించిన ప్రతీక అనుకుంటున్నారు. మీకు సంబంధించినటువంటి భర్తలకు మీరు మరణిస్తే మీరు భర్తలతో మీరు కాపురం చేస్తే మీకు తెలుస్తుంది. భారతీయ సంస్కృతి గురించి మీకు ఏం తెలుసు? ఇంతకుముందు మనం చూసినాం సిపిఐ నారాయణ గారు వాడు ఏమంటాడు, ఈ పాకిస్తాన్ మీద మీరు దాడి చేయొద్దు, యుద్ధాన్ని మేము కోరుకుంటలేమంటే వాడు వచ్చి ఇక్కడ మా మీద దాడి చేస్తాను మేము చేతులు కట్టుకొని గాజులు వేసుకొని కూర్చుంటామేంది? మా దగ్గర కూడా అనుభవములు ఉన్నాయి కదా. మోడీ గారు అన్నట్టుగా ఈ దీపావళికి మేము వాళ్ళ మీద కూడా మేము ప్రయోగిస్తామని చెప్పిరా. అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా బదిలిస్తారో అంతకు 10ంతలు బదిలీ చేయడానికి ఈ భారతదేశం సిద్ధంగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పౌరులు కానీ యువత కానీ ఈ భారత త్రివిధ దళాలు కానీ తర్వాత ఈ భారతదేశం యొక్క ప్రభుత్వానికి కానీ అండగా నిలుస్తారు. కుల జాతి మత వర్గ భేదాలు లేకుండా అందరం ఒకే భావంతో ఈ యొక్క ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అన్న అలా ఫైనల్గా ఇంటర్నల్ స్లీపర్ సెల్స్ అనేటువంటి వాళ్ళు భారతదేశంలో ఉన్నారు అంటూ కూడా కేంద్ర హై అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, వైజాగ్, ఢిల్లీ, తారామూర్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో చెప్పింది. మరి నిజంగా ఒకవేళ హై అలర్ట్ జారీ చేసినట్టుగా హైదరాబాద్లో కానీ ఏమన్నా ఇంటర్నల్ స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయితే ఎలాంటి ఘటనలు జరిగితే ఎలా తప్పించుకోవాలని ఏమన్నా మాక్ డ్రిల్ చేస్తూ ఉన్నారు? దీని మీద ఏం మాట్లాడారు? ఏదైతే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
ఒకవేళ యుద్ధమే అనివార్యమైతే సివిల్ మాక్ డ్రిల్ ఏదైతే చేయాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నదో ఇది గొప్ప కార్యక్రమం. ఎందుకంటే యుద్ధం అనివార్యమైతే ఇక్కడ భారతదేశం యొక్క రక్షణ అనేది భారత త్రివిధ దళాలకు సంబంధించిందో లేదా పోలీసు సంబంధించిందో కాదు కాబట్టి పౌరులందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలి. కాబట్టి ఈ భారతదేశానికి కీలకమైనటువంటి పవర్ గ్రిడ్ కానీ, తర్వాత రహదారులు కానీ, వంతెనలు కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కంటోన్మెంట్ లాంటి ఏరియాలు ఏదైతే సైనిక స్థావరంలో వాటిని కానీ కాపాడుకోవడంలో పౌరుల బాధ్యత ఏ విధంగా ఉండాలి, వారు వాళ్ళు కాపాడుకున్న పాటుగా మిగతా వాళ్ళ సహచర పౌరులను ఎలా రక్షించాలి, భారత సైన్యానికి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రక్షణ దళాలు కానీ ఏ విధంగా సమాచారాన్ని అందించాలనే ఒక జాగరూకతను నేర్పడం కోసమే ఈ మాక్ డ్రిల్ను ఈ యొక్క భారత హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు నిర్వహించాలని చెప్పేసి ఒక సూచన చేయడం జరిగింది. ఇది యుద్ధ సన్నాహకంలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి దీన్ని స్వాగతిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ మనం గతంలో చూసినాము. ఇక్కడ సిమి లాంటి ఉగ్రవాద సంస్థలు కానీ, తర్వాత ఎస్డిపిఐకి అనుబంధంగా ఉన్నటువంటి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కానీ, అదేవిధంగా లష్కర్ ఏ తోయిబా కానీ, జైషే మహమ్మద్ కానీ, మిగతా ఏవైతే ఈ టెర్రరిస్ట్ ఫోర్సెస్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో పాత బస్తీలో కనిపించినాయి. కాబట్టి మనం అందరం కూడా మిగతా దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలతో పోల్చుకుంటే ఇక్కడ మనం అందరం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి మనకు అనుమానం కలిగినా కానీ ఖచ్చితంగా మిగతా ఏవైతే ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ కానీ లేకపోతే మిగతా రక్షణ దళాలు కానీ మనం సమాచారాన్ని చేరవేసి ఈ యొక్క ప్రాంతాన్ని రక్షణగా ఉంచుకుంటున్నాం. ఎందుకంటే అన్ని ప్రాంతాల రక్షణ కలిస్తేనే దేశ రక్షణ కాబట్టి మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్, ఇది ఇప్పటివరకు రాంబాబు గారు మాట్లాడినటువంటి విషయం. చూస్తూనే ఉండండి చిత్రగుప్త. థ్యాంక్ యూ.